గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఇవాళ సిఐడి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిఐడి వాదనలు వినిపించింది. ఈ కేసును రాజకీయ కక్షలో భాగంగా పెట్టారని, వంశీ అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఈ రోజు తీర్పు రానుంది. అయితే వంశీకి గత నెల 20వ తారీఖు పూర్తి స్థాయిలో అతను బెయిల్ 14 రోజులు రిమాండ్ కి సంబంధించి మరో 14 రోజులు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే జారీ ఎత్తడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం వంశీ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ కోసం గత నెల పూర్తి స్థాయిలో పిటిషన్ వేయడం జరిగింది. అది ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఈ రోజు తీర్పుకు రానుంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారు అనేది కూడా పోలీసుల నుండి వస్తున్న వాదన. అయితే ఇప్పుడు ఈ వాదనను తోసిపుచ్చుతూ వంశీ వర్గానికి చెందిన న్యాయవాది పూర్తిగా అటువంటిది ఏమీ ఉండదు, కావాలని కక్షపూరితంగా ఈ కేసులు బనాయించారు, దీంట్లో ఎక్కడా పసలేదు అనేది కూడా న్యాయవాదులు చెప్తున్న ఇది. అయితే పూర్తిగా ఈ రోజు పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ఇద్దరు వాదనలు విన్నారు. ఈ రోజు తీర్పుని వెల్లడిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు బెంచ్ పైకి ఈ కేసు వస్తుందా రాదా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే మొన్న 3 రోజుల కిందటే ఇది బెంచ్ మీదకి రావాల్సి ఉంది. అయితే ఈ రోజు వస్తుందని ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు బెంచ్ మీదకి వస్తే తీర్పు ఏ విధంగా ఉంటుంది, బెయిల్ వస్తుందా వంశీకి రాదా అనేది. ఎందుకంటే మరో పక్కన ఇప్పటికే గన్నవరం టీడీపీకి కార్యాలయానికి సంబంధించిన కేసులో ఇప్పటికే గన్నవరం కోర్టు కూడా ఇప్పుడు అతన్ని పూర్తి స్థాయిలో జైల్లో పెట్టిన పరిస్థితి, 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. ఆ కేసుతో పాటు ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో విచారణ అనంతరం బెయిల్ ఇస్తారా, లేదంటే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా సత్యవర్ధన్ కేసుకి సంబంధించి ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా మరి సుమారుగా 11 గంటలకి బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ విచారణకి పిలుస్తారా, అదే విచారణ గత విచారణనే కొలమానంగా తీసుకొని ఈ రోజు తుది తీర్పు ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి.